Hi students, welcome to ABNPR online classes. So in this class, derivation of Newton's forward integration formula with equal intervals. So derivation of Newton's forward interpolation formula. So let us consider y equal to f of x is a function. So assume that the values of general Newton's forward interpolation formula, Newton's backward interpolation formula కూడా ఎలా యూజ్ చేస్తాం ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఎంట్రీ వాల్యూస్ని యూజ్ చేసుకుంటాం. ఆర్గ్యుమెంట్ వాల్యూస్ని ఏమో ఎలా యూజ్ చేసుకుంటాం ఏ ప్లస్ హెచ్ ఏ ప్లస్ 2h ఏ ప్లస్ 3h అండ్ సో ఆన్ ఏ ప్లస్ nh. సో సెంట్రల్ వాల్యూస్ న్యూటన్స్ ఫార్వర్డ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్కి సెంట్రల్ ఫార్ములాస్ని యూజ్ చేయం. ఓన్లీ ఎలా యూజ్ చేస్తాం స్టార్టింగ్ వాల్యూ ఏ ప్లస్ హెచ్ సెంట్రల్ వాల్యూస్ ఎలా యూజ్ చేసుకుంటాం అండ్ సో ఆన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ 2h ఎంట్రీ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ ఎఫ్ ఆఫ్ a plus h f of a plus 2h ఇవేంటి సెంట్రల్ వాల్యూస్ ఆఫ్ ఎంట్రీ వాల్యూస్. కరస్పాండింగ్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఎలా కన్సిడర్ చేయొచ్చు అండ్ సో ఆన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ 2h. సో న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్కి ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఎంట్రీ వాల్యూస్ ఎలా యూజ్ చేస్తాం ద వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. So the values f of a plus h, f of a plus 2h and so on f of a plus nh. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి h నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని టర్మ్స్ f of a కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా n+1 ఈక్వల్ డిస్టెంట్ వాల్యూస్ ఆఫ్ అంటే వీటికి కరస్పాండింగ్గా ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఏంటి ఏ ప్లస్ హెచ్ ఏ ప్లస్ 2h అండ్ సో ఆన్ ఏ ప్లస్ nh ఈక్వల్ అంటే ఇవి n+1 టర్మ్స్ ఉంటాయి. దాని కరస్పాండింగ్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ కూడా n+1 టర్మ్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇవి ఎక్స్ వాల్యూస్ ఇవేమో వై వాల్యూస్. లేదనుకుంటే వై ద వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 2h ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ nh కరస్పాండింగ్ ద ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఆర్ ఏ ప్లస్ హెచ్ ఏ ప్లస్ 2h అండ్ సో ఆన్ ఏ ప్లస్ nh ఇలా కూడా యూజ్ చేయొచ్చు. సో లెట్ us కన్సిడర్ మనం డెరివేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పోలినామియల్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. అది కూడా డిగ్రీ ఆఫ్ n. సో nth డిగ్రీ పోలినామియల్ అనేది కన్సిడర్ చేస్తాను. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ పోలినామియల్ ఆఫ్ nth డిగ్రీ. లేదు లెట్ us కన్సిడర్ ద nth డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలా కూడా యూజ్ చేస్తాం. సో నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సో ఇక్కడ ఉన్న ఎంట్రీ వాల్యూస్తో ఇక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్ వాల్యూస్తోనే మనం ఎలా యూజ్ చేస్తున్నాం ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇలా కన్సిడర్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక పోలినామియల్ ఫంక్షన్ని nth డిగ్రీతో యూజ్ చేస్తున్నాను. ఓవరాల్గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి nth డిగ్రీ అంటే ఓవరాల్గా ఏ నుంచి స్టార్ట్ అవుతాయి ఏ ప్లస్ హెచ్ ఏ ప్లస్ 2h అండ్ సో ఆన్ n-1 టర్మ్స్ అంటే ఎన్ని టర్మ్స్ ఉంటాయి n టర్మ్స్ ఉంటాయి. సో ఏ ప్లస్ హెచ్ కూడా ఉంది ఇక్కడ ప్లస్ హెచ్ నుంచి స్టార్ట్ చేస్తే n-1. సో దీంతో పాటు ఏ అనేది ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి n+1. సో ఏ ఇక్కడ n యూజ్ చేయట్లేదు n-1 వరకు యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ డిగ్రీ ఎంత వస్తుంది ఇక్కడ n యూజ్ చేసేస్తే nh యూజ్ చేశారనుకోండి n+1 డిగ్రీ అయిపోతుంది. అలా యూజ్ చేయకుండా ఎంత డిగ్రీ యూజ్ చేస్తున్నాను డిగ్రీ అన్నది తీసుకోవడం మాత్రం వాల్యూస్ మాత్రం n+1 ఈక్వల్ n+1 వాల్యూస్ యూజ్ చేస్తున్నాను కానీ డిగ్రీ మాత్రం ఎంత డిగ్రీతో మాత్రమే పోలినామియల్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. nh కాదు n-1 ఇంటూ h వరకు యూజ్ చేస్తాం. అలా ఎలా యూజ్ చేస్తాం ఈ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ని యూజ్ చేసుకుంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కాన్స్టెంట్ వాల్యూ అంటే ఎలా యూజ్ చేస్తాం జనరల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² ప్లస్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ 5. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాను 5 ప్లస్ ఎక్స్ ప్లస్ x² అంటే జనరల్గా ఎలా యూజ్ 5 ప్లస్ ఎక్స్ మైనస్ 0 ప్లస్ x² ఎక్స్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 అంటే పోలినామియల్ ఫంక్షన్ ఎలా యూజ్ చేసుకోవచ్చు 5 ప్లస్ 5 మైనస్ 0 ప్లస్ ఎక్స్ మైనస్ 0 ఎక్స్ ప్లస్ 0 ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ ఎలా యూజ్ చేస్తున్నాను x² ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే పోలినామియల్ ఇదేంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది డిగ్రీ ఎంత 2 పోలినామియల్ డిగ్రీ ఎంత 2 ఇక్కడ డిగ్రీ ఎంత n కాబట్టి n-1 టర్మ్స్ యూజ్ చేస్తున్నాం. ఓవరాల్గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఎన్ని వాల్యూస్ యూజ్ చేస్తున్నాం n+1 టర్మ్ వాల్యూస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ n-1 వరకు యూజ్ చేస్తే సరిపోతుంది. ఏ నుంచి స్టార్ట్ చేసినా n-1 వరకు యూజ్ చేస్తే n వాల్యూస్ వచ్చేస్తాయి. డిగ్రీ +1 యూజ్ యాడ్ చేశాను అనుకోండి ఈ టర్మ్స్ అన్ని యూజ్ చేస్తాను +1 కాదు ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాను డిగ్రీ ఎంత డిగ్రీతో యూజ్ చేస్తున్నాను అంటే ఎలా యూజ్ చేస్తున్నాను ఎక్సెస్ పోలినామియల్ డిగ్రీ ఎంత డిగ్రీ అనేది ఎంత డిగ్రీ లాస్ట్ వచ్చే వరకు అంటే ఫస్ట్ కాన్స్టెంట్ సో నెక్స్ట్ డిగ్రీ ఎక్స్ పవర్ 1 సో నెక్స్ట్ x² x³ అండ్ సో ఆన్ x పవర్ n ఈ టర్మ్స్లో ఉండేలా యూజ్ చేస్తున్నాను.
అంటే కాన్స్టెంట్ టర్మ్ ఎలా యూస్ చేస్తున్నానంటే ఏ నాట్ ప్లస్ ఏ1 ఇంటూ ఆర్గ్మెంట్ వాల్యూస్తో యూస్ చేస్తున్నాను కాబట్టి ఆర్గ్మెంట్ వాల్యూస్తో యూస్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఏ2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ సెకండ్ డిగ్రీ కాబట్టి ఎక్స్ మైనస్ ఏ నెక్స్ట్ ఆర్గ్మెంట్ వాల్యూ ఎంత ప్లస్ హెచ్ అంటే ఎక్స్ మైనస్ ఏ ప్లస్ హెచ్ ప్లస్ మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 సో దట్ ఈక్వల్ టు వాల్యూ ఎలా వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 సో ఇలాంటి పాలినామియల్ ఫంక్షన్స్కి ఎలా యూజ్ చేస్తాం ఎక్స్ ఈక్వల్ టు 2 ఎక్స్ ఈక్వల్ టు 3 సో నెగిటివ్ వాల్యూస్ని కన్సిడర్ చేయడం ఎక్స్ ఈక్వల్ టు 2 ఎక్స్ ఈక్వల్ టు 3 అనేది ఆర్గ్యుమెంట్ వాల్యూస్ అనేవి పాజిటివ్ టర్మ్స్లో యూజ్ చేస్తాం కాబట్టి సో ఎక్స్ మైనస్ ఏ ప్లస్ హెచ్ ప్లస్ ఏ3 ఎక్స్ మైనస్ ఏ సో 3 అంటే ఎక్స్ క్యూబ్కి ఎన్ని టర్మ్స్ రావాలి ఎన్ని వాల్యూస్ ఉండాలి ఆర్గ్యుమెంట్ వాల్యూస్ యూజ్ చేసి ఎక్స్ మైనస్ ఏ ప్లస్ హెచ్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ 2h ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎంత టర్మ్ ఎలా యూజ్ చేస్తాం ఎక్స్ మైనస్ ఏ ఎన్ని టర్మ్స్ ఇవన్నీ n ప్లస్ 1 టర్మ్స్ ఎంత టర్మ్ అంటే అక్కడి నుంచి యూజ్ చేస్తాం ఏ నుంచి యూజ్ చేయాలి ఎక్స్ మైనస్ ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ హెచ్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ హెచ్ ఎందుకంటే ఇక్కడ ఎంత టర్మ్ ఎంత వస్తుంది ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ హెచ్ అనేది ఎంత టర్మ్ ఇందులో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఇది n ప్లస్ 1 టర్మ్స్ అయితే ఎంత టర్మ్ ఏమొస్తుంది ఇది n ప్లస్ 1 టర్మ్ ఎంత టర్మ్ ఏమొస్తుంది ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ హెచ్ సో దిస్ ఈస్ ఈక్వేషన్ 1 కింద కాల్ చేద్దాం ఈక్వేషన్ 1 అంటే ఏ నాట్ ప్లస్ ఏ1 ప్లస్ ఏ2 a naught plus a1 into x minus a plus a2 into x minus a plus h plus a cube into x minus a plus h x minus a plus 2h and so on a plus n into x minus a plus h and so on x minus a plus n minus 1 into h. So a plus h, a plus 2h, a plus 3h, a plus 4h, a degree n కాబట్టి a plus n minus 1 into h ఆ టర్మ్స్తో మనం ఒక పాలినామియల్ని కన్సిడర్ చేస్తాం సో వేర్ ఏ నాట్ ఏ1 ఏ2 ఏ3 ఏ4 అనేవి కాన్స్టెంట్ వాల్యూస్ ఈ కాన్స్టెంట్ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే డెరివేషన్ ఆఫ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు సో ఏ నాట్ ఏ1 ఏ2 ఏ3 ఏ4 అండ్ సో ఆన్ ఏఎన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్ ఈక్వేషన్ 1 సో ఈక్వేషన్ 1 ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి సో ఈ ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ నాట్ సో రిమైనింగ్ టర్మ్స్ అన్నిట్లో ఏ1 అంటే ఏ మైనస్ ఏ జీరో అలాగే ఏ క్యూబ్ ఇది ఏ1 0 ఏ2 0 ఏ3 0 అలాగే ఏఎన్ కూడా 0 అంటే ఏ టర్మ్ వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ నాట్ ఆర్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఎక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ హెచ్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ ఫస్ట్ కాన్స్టెంట్ ఏ నాట్ ప్లస్ ఏ1 ఇంటూ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఏ సో ఏ క్యాన్సిల్ అయిపోతుంది ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూటింగ్ చేయండి అలాగే ఏ2 ఏ3 ఏ4 అండ్ సో ఆన్ ఎంత టర్మ్లో ఏ ప్లస్ హెచ్ టర్మ్ ఉంటుంది ఎక్స్ మైనస్ ఏ ప్లస్ హెచ్ ఎక్స్ లాస్ట్ టర్మ్లో కూడా ఎక్స్ మైనస్ ఏ ప్లస్ అంటే ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ హెచ్ మైనస్ ఏ ప్లస్ హెచ్ క్యాన్సిల్ అంటే ఏ2 టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది ఏ3 టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది ఏఎన్ టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఓవరాల్గా ఇంకేమొస్తుంది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ ఏ1 దీని నుంచి ఏ1 క్యాలిక్యులేట్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ ఏ1 ఇంటూ హెచ్ సో ఏ నాట్ అంటే వాల్యూ ఏంటి ఎఫ్ ఆఫ్ ఏ సో ఎఫ్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూషన్ చేసి లెఫ్ట్ సైడ్ యూజ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ అంటే వాల్యూ ఏ నాట్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూషన్ చేసి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకెళ్తే నెగిటివ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ1 హెచ్ సో ఏ1 ఈక్వల్ టు వాల్యూ ఎలా రాయొచ్చు మనకు ఓన్లీ ఏ1 కావాలి ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి కోసం ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2h వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి సో a1 ఈక్వల్ టు వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ ఈక్వల్ టు సో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ డిఫరెన్స్ సో ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సో ఫస్ట్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి సో del of f of x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్
అంటే ఎక్స్ ప్లస్ ఏ యూస్ చేస్తాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. సో దట్ ఈక్వల్ టు ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ బై 1 ఫ్యాక్టోరియల్ బై హెచ్. సో ఫస్ట్ డిఫరెన్స్ కాబట్టి ఏం యూస్ చేస్తున్నానంటే ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ పవర్ 1 కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్. సో నెక్స్ట్ ఈ వాల్యూ ఎప్పుడు వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ దగ్గర వస్తుంది. ఎక్స్ ఏ1 అంటే వాల్యూ ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ ఇన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ1 వస్తుంది. అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2హెచ్ సబ్స్టిట్యూషన్ చేస్తే సెకండ్ డిఫరెన్స్ ఆఫ్ ఫార్వర్డ్ వస్తుంది. సెకండ్ డిఫరెన్స్ ఆఫ్ ఫార్వర్డ్ ఎల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ బై సో టేక్ సెకండ్ డిఫరెన్స్ గోయింగ్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ స్క్వేర్. అదే ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3హెచ్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ క్యూబ్ వాల్యూ వస్తుంది. ఏ క్యూబ్ ఈక్వల్ టు థర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ క్యూబ్. అలాగే ఎంత డిఫరెన్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. ఏఎన్ ఈక్వల్ టు ఎంత డిఫరెన్స్ ఆఫ్ ఫార్వర్డ్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎన్ ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ పవర్ ఎన్. ఏ1 అంటే వాల్యూ, సో ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఫార్వర్డ్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. A2 అంటే సెకండ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ బై 2 ఫ్యాక్టర్ హెచ్ స్క్వేర్. ఏ క్యూబ్ అంటే థర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ 3 ఫ్యాక్టర్ హెచ్ క్యూబ్ ఇన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3హెచ్. ఏఎన్ అంటే ఎంత డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎన్ ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ పవర్ ఎన్ ఇన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్హెచ్. సో A0, A1, A2, A3 అండ్ సో ఆన్ ఏఎన్ అనే వాల్యూస్ని ఈక్వేషన్ 1లో మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి కాన్స్టెంట్ వాల్యూస్ ప్లేసెస్లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఇది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఎక్స్ ఈక్వల్ టు ఏని సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ 1లో A0 అనే వాల్యూ వస్తుంది. అలాగే ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూషన్ చేస్తే A1 వాల్యూ. అలాగే ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2హెచ్ సబ్స్టిట్యూషన్ చేస్తే A2. ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3హెచ్ అంటే A3 అండ్ సో ఆన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ అండ్ హెచ్ అంటే ఏఎన్ వాల్యూ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసి సిమిలర్లీ A2, A3, A4 అండ్ సో ఆన్ ఏఎన్ వాల్యూ రాస్తే సరిపోతుంది. A2 కూడా చేయని అవసరం లేదు. ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ ఈ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసి A0, A1 వాల్యూ. ఈ ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూషన్ చేస్తే A0 వాల్యూ వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూషన్ చేస్తే A1 వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ A0, A1 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సిమిలర్లీ A2, A3 అండ్ సో ఆన్ ఏఎన్ వాల్యూ రాస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ A0, A1, A2 అండ్ సో ఆన్ ఏఎన్ ఇన్ ఈక్వేషన్ 1. సో నోట్స్లో A2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేశాను. సో నోట్స్లో అయితే A2 వాల్యూ కూడా ఎలా ఫైండ్ అవుట్ అవుతుందో కూడా ఫైండ్ అవుట్ చేశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో A2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అవసరం లేదు, సిమిలర్లీ అని రాస్తే సరిపోతుంది. సబ్స్టిట్యూషన్ ఈ వాల్యూస్ అన్నింటినీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు A0 ప్లస్ వాల్యూ ఎంత, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అంటే మనం ఆర్గ్యుమెంట్ వాల్యూస్ని యూజ్ చేస్తాం. ఈ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ నుంచి ఎలా యూజ్ చేస్తున్నాం, ఎంట్రీ వాల్యూస్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఎంట్రీ వాల్యూ, మనం యూజ్ చేసింది ఏంటి, కాన్స్టెంట్ వాల్యూ. ఈ కాన్స్టెంట్ అలాగే ఆర్గ్యుమెంట్ వాల్యూస్ని ఎలా కన్వర్ట్ చేసేస్తున్నాం, ఎంట్రీ వాల్యూస్ అండ్ అలాగే డిఫరెన్సెస్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో క్యాలిక్యులేటింగ్ డిఫరెన్స్ కదా, నో టైమ్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే డిఫరెన్సెస్ యూజ్ చేసుకోవాలి. సో ఈ ఆర్గ్యుమెంట్ వాల్యూ కాన్స్టెంట్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం, ఈ ప్రాసెస్ అంటే ఏంటి, ఈ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఒక డిఫరెన్సెస్లో ఫార్వర్డ్ డిఫరెన్స్, ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్ అలాగే ఫస్ట్ వాల్యూ ఎంట్రీ వాల్యూలో కన్వర్ట్ అవుతుంది. ఎంట్రీ వాల్యూ అంటే మీకు వచ్చే కన్క్లూజన్ అనేది ఎంట్రీ వాల్యూస్లో అండ్ అలాగే డిఫరెన్సెస్లో ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ ఓన్లీ A0, A1, A2 ప్లేసెస్లో మాత్రమే సబ్స్టిట్యూషన్ చేయండి. రిమైనింగ్ టర్మ్స్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ హెచ్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ, సెకండ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఎక్స్ మైనస్ ఏ అలా యాజ్ ఇట్ ఈస్. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ హెచ్ ప్లస్ అండ్ సో ఆన్ ఎంత డిఫరెన్స్ ఆఫ్ డెల్ పవర్ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ బై n ఫ్యాక్టర్ హెచ్ పవర్ n. ఇక్కడ డిఫరెన్సెస్లో నో టైమ్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో మనం క్యాలిక్యులేటింగ్ పీ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి సో పీ అంటే ఎలా యూజ్ చేస్తున్నాను, యాక్చువల్గా ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ పీహెచ్ అని యూజ్ చేస్తున్నాను. ఎక్స్ ఈక్వల్ టు ఒక వాల్యూని యూజ్ చేస్తున్నాను, ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ పీహెచ్. పీహెచ్ అంటే వాల్యూ ఎలా రాయొచ్చు, పీహెచ్ అంటే సో ఏ అని లెఫ్ట్ సైడ్ యూజ్ చేయండి. ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ అనే టర్మ్స్ అన్ని ప్లేస్లో ఏం యూజ్ చేయొచ్చు, పీహెచ్. సో ఎక్స్ మైనస్ ఏ ప్లేస్లో పీహెచ్ యూజ్ చేస్తున్నాం. సో ఎక్స్ మైనస్ ఏ ప్లస్ పీహెచ్ అంటే వాల్యూ ఎలా వస్తుంది, ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ అంటే మైనస్ ఏ మైనస్ హెచ్. సో ఎక్స్ మైనస్ ఏ అంటే వాల్యూ పీహెచ్,
సో మైనస్ 2h. సపోజ్ x మైనస్ ఆఫ్ a ప్లస్ 2h అంటే వాల్యూ ఎలా రాస్తాం? x మైనస్ a మైనస్ 2h అంటే x మైనస్ a అంటే ph మైనస్ 2h అంటే ph మైనస్ 2h. x మైనస్ h ఉంది ఇక్కడ. x మైనస్ a అంటే వాల్యూ ఎలా వస్తున్నాం? ph మైనస్ h అంటే ఎలా యూజ్ చేస్తున్నాం? x మైనస్ a ప్లేస్లో ph వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అంటే క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి x ప్లేస్లో a ప్లస్ ph ఆర్గ్యుమెంట్ వాల్యూని యూజ్ చేస్తే ph ఈక్వల్ టు x మైనస్ a. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే సో f ఆఫ్ a యాస్టేజ్ ఉంటుంది. x మైనస్ a ప్లేస్లో మాత్రమే ph వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. సో డెల్ ఆఫ్ f ఆఫ్ a ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ f ఆఫ్ a 1 ఫ్యాక్టర్ ఇంటూ p ఇంటూ ph బై h ప్లస్ సెకండ్ డిఫరెన్స్ ఆఫ్ f ఆఫ్ a బై 2 ఫ్యాక్టర్ ఇంటూ h స్క్వేర్ ph ఇంటూ x మైనస్ p a ప్లస్ ph మైనస్తో మల్టిపుల్ చేసి x మైనస్ a అంటే ph. సో ఈ రిమైనింగ్ టర్మ్ మైనస్ h ప్లస్ అండ్ సో ఆన్ ఎంత డిఫరెన్స్ వాల్యూ వస్తుంది? ph మైనస్ h ph మైనస్ 2h అండ్ సో ఆన్ ph మైనస్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి? n మైనస్ 1 ఇంటూ h. ఇంత డిగ్రీ కాబట్టి లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది? n మైనస్ 1 ఇంటూ h. సో సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ ఎలా వస్తుంది? So f of x equal to f of a plus, so first difference of del f of a by 1 factorial ph by h and the value cancel అయితే p plus so del square of f of a by 2 factorial. So ph ఈ h కామన్ తీస్తే p into p minus 1 by so h square into h square plus del cube of f of a by 3 factorial p into p minus 1 p minus 2 by h cube. సో h అన్ని టర్మ్స్లో phలో h ఉంటుంది, ఈ టర్మ్లో h ఉంటుంది, ఈ టర్మ్లో ఉంటుంది, వాళ్ళకి h cube ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సో డెల్ పవర్ n f of a by n factorial. సో p into p minus 1 p minus 2 and so on p minus n minus 1 by n h power n. సో వాళ్ళకి అన్ని టర్మ్స్లో h ఉంటుంది కాబట్టి h power n 10 క్యాన్సిల్ అయిపోతుంది. సో h స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, h క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. సో ఓవరాల్గా ఫార్ములా వస్తుంది f ఆఫ్ a ప్లస్ సో ఫస్ట్ p బై 1 ఫ్యాక్టోరియల్ కోఫిషియన్స్ ఎలా యూస్ చేస్తాం? p బై 1 ఫ్యాక్టోరియల్ ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ f ఆఫ్ a ప్లస్ p ఇంటూ p మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ సెకండ్ డిఫరెన్స్ ఆఫ్ f ఆఫ్ a ప్లస్ ఒక ఆర్డర్లో రాస్తాం. సో p ఇంటూ p మైనస్ 1 p మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్. So del cube of f of a plus and so on plus p into p minus 1 p minus 2 and so on p minus n minus 1 by n factorial. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n టర్మ్స్ n factorial into del power n f of a. ఓన్లీ ఇది డెరివేషన్ మాత్రమే. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా f of x equal to f of a plus p by 1 factorial del f of a plus p into p minus 1 by 2 factorial del square of f of a plus p into p minus 1 p minus 2 by 3 factorial del cube of f of a plus so on plus p into p minus 1 p minus 2 and so on p minus n minus 1 by n factorial del power n f of a. This formula is Newton's forward interpolation formula. So ఇదే formula state and prove Newton's forward difference interpolation formula with equal intervals. సో స్టేట్ అండ్ ప్రూవ్ అంటే డెరివేషన్లో స్టేట్మెంట్ రాయం కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తున్నాం? స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే స్టేట్మెంట్ అంటే ఫార్ములా. సో స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తాం? Statement that is let y equal to f of x is a function. So statement లో formulas f of a ఫస్ట్ డిఫరెన్స్ ఎంట్రీ వాల్యూస్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ కూడా ఉంటున్నాయి కాబట్టి ఆల్రెడీ ఎలా యూజ్ చేస్తున్నాము? ఆర్గ్యుమెంట్ వాల్యూస్ యూజ్ చేసి కన్వర్టింగ్ టు ఎంట్రీ వాల్యూస్ అండ్ అలాగే డిఫరెన్సెస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో లెట్ ద వాల్యూస్ ఆఫ్ x or సో x యొక్క వాల్యూస్ ఎలా యూజ్ చేస్తాం? a ప్లస్ h a ప్లస్ 2h అండ్ సో ఆన్ e ప్లస్ nh or the corresponding entry values are
that is y equal to f of x in f of a plus h, f of a plus 2h, f of a plus nh, so comma into gulf. Then so statement కాబట్టి ఫార్ములా రాస్తే సరిపోతుంది. దెన్ సో స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తారు, లెట్ y ఈక్వల్ టు f of x, లేదు అనుకుంటే డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేయాలి. సో డెరివేషన్ అంటే డైరెక్ట్గా లెట్ y ఈక్వల్ టు f of x is a let y equal to f of x is a function, the argument values, entry values, let us consider the polynomial యూజ్ చేస్తాం. సో స్టేట్మెంట్ అంటే స్టేట్ అండ్ ప్రూవ్ అంటే ప్రూవ్ దట్ నోటెన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే డెరివేషన్ రాస్తే సరిపోతుంది. కానీ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో స్టేట్మెంట్ అంటే లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్, ఆర్గ్యుమెంట్ వాల్యూస్, ఎంట్రీ వాల్యూస్, f of x equal to f of a plus p by 1 factorial del f of a plus p into p minus 1 by 2 factorial del square of f of a plus and so on plus p into p minus 1 p minus 2 by p and so on p minus n minus 1 by n factorial into del power n f of a. సో స్టేట్ అండ్ ప్రూవ్ అంటే స్టేట్మెంట్ రాసిన తర్వాత డెరివేషన్ పార్ట్ రాయాలి. ప్రూవ్ చేయాల్సిన కండిషన్లో డెరివేషన్ పార్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో డెరివేషన్లో పార్ట్లో కూడా ఈ 3 లైన్స్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తారు. సో స్టేట్ అండ్ ప్రూవ్ అంటే స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే డెరివేషన్తో పాటు స్టేట్మెంట్ కూడా రాయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాసిన తర్వాత నెక్స్ట్ డెరివేషన్ పార్ట్ రాయాలి. సో స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తారు, లెట్ y ఈక్వల్ టు f of x is a function and the values of argument values are x a plus h, a plus 2h and so on, a plus nh, and the corresponding entry values are y is f of a plus h and so on, f of a plus nh. సో స్టేట్మెంట్ కాబట్టి న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటి, దెన్ ఈ కండిషన్ నుంచి అయితే f of x ఈక్వల్ టు f of a plus p by 1 factorial, ఫస్ట్ డిఫరెన్స్ p into p minus 1 by say 2 factorial, second difference and so on, nth difference p into p minus 1, p minus 2 and so on, p minus n minus 1 by n factorial into del cube of f of a. సో నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి, ప్రూఫ్ అంటే సో డెరివేషన్ ఆఫ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది డెరివేషన్ పార్ట్ అనేది రాయాలి. అంటే ఈ ప్రాసెస్లో ఇందాక చెప్పాను కదా, స్టార్టింగ్ లెట్ y ఈక్వల్ టు f of x, ఆర్గ్యుమెంట్ వాల్యూస్, ఎంట్రీ వాల్యూస్ and the corresponding polynomial f of x equal to a naught plus a1 into x minus a plus a2 into x minus a plus h and so on, nth term an into x minus a plus 2h and so on, x minus a minus n minus a plus n minus 1 into h. So calculating a naught, a1, a2 values calculate చేయాలి. a naught అంటే f of a, a1 అంటే ఫస్ట్ డిఫరెన్స్, a2 అంటే సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్ అండ్ సో ఆన్, nth డిఫరెన్స్. సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే సో కన్వర్టింగ్ టు ఫార్ములా ఎలా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత x ఈక్వల్ టు ఏ ప్లస్ ph అనే ఆర్గ్యుమెంట్ వాల్యూ నుంచి మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సో x ప్లస్ ఏ వాల్యూ యూజ్ చేస్తాం, ఏ ప్లస్ ph అంటే ph అంటే వాల్యూ x మైనస్ ఏ. సో x మైనస్ ఏ వాల్యూ ప్లస్ ph వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఫస్ట్ డిఫరెన్స్ రిమైనింగ్ టర్మ్ p, సో h కూడా కామన్ తీస్తే p ఇంటూ p మైనస్ 1 బై h స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, h క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎంత టర్మ్లో h పవర్ n క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ఫార్ములా ఏంటి, f of a plus p by 1 factorial del f of a, and that means first reference of forward p into p minus 1 by 2 factorial del square of f of a plus p into p minus 1 p minus 2 by 3 factorial del cube of f of a plus and so on plus p into p minus 1 p minus 2 and so on, p minus n minus 1 by n factorial del power f of a. So this formula is Newton's forward interpolation formula. So next derivation of Newton's backward interpolation formula.